హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇవాళ ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసా. చాలా బాగుంది, సూపర్. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం, తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే తింటున్నాను. మా అమ్మగారు చాలా బాగా చేసేవారు. ఈ తాటిపండు రొట్టె చాలా చాలా బాగా చేసేవారు. చాలా రోజులైంది. నేనైతే వేయను, కానీ మా అక్క మా చెల్లెలు చాలా బాగా చేస్తారు వాళ్ళిద్దరూను. నేనైతే చాలా తక్కువ. మా చెల్లెలు చేసిందనమాట, అందుకని ఆ పిండి నాకు పట్టుకొచ్చి ఇచ్చింది. అన్నీ మిక్స్ చేసేసి కలిపేసి పిండి ఇచ్చింది. సరే, నేను ఇది మీకు చూపిస్తున్నాను అనమాట. చిన్నతనంగా వచ్చేది ప్రతిదీ మనం ఎంజాయ్ చేయాలండి. మా చిన్నతనంలో మేము అన్నీ మా అమ్మగారు మాకు అట్లా చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం తొందరగా తాటిపండుతోటి ప్యాన్ కేక్ చేసుకుందాము. రొట్టె కంటే కూడా ప్యాన్ కేక్ అంటే స్టైల్గా బాగుంది కదా, అందుకోసమని అట్లా అన్నాను. ఇదిగోనండి పిండి చూపిస్తున్నాను. ఇది నాకు నా చెల్లెలు పంపించింది అనమాట. నాకు ఇక్కడైతే తాటిపళ్ళు దొరకలేదు. మా చెల్లెలు వాళ్ళ ఇళ్ళ దగ్గర తాటిపళ్ళు దొరుకుతాయి అన్నమాట. తను మొత్తం మీద తాటిపండు కలెక్ట్ చేసి మొత్తం అదంతా తాటిపండు పేసం తీసి దాంట్లో రవ్వ ఏం కలిపిందంటే బొంబాయి రవ్వ, అలాగే కొంచెం బియ్యపిండి, కొబ్బరి, అలాగే బెల్లం సరిపడా, మనకి తీపి సరిపడా బెల్లం కలుపుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తాటిపండు పేస్ట్ తీస్తాం కదా, పేసం తీస్తాం కదా, దాంట్లో తీసి కలిపేసిన తర్వాత నాకు పట్టుకొచ్చి ఇచ్చిందనమాట. మొత్తం అంతా రెడీ చేసి నాకు పట్టుకొచ్చి ఇచ్చింది. నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే బెల్లం వేశారు కదా. బెల్లం దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్వీటే కదా, అందుకని చాలా చాలా బాగుంటుంది. ఆ మంచి వాసన కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని దాని మీద నేను ప్యాన్ కేక్ వేసుకునేది ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో నెయ్యి వేసుకున్నాను. స్వీట్ కాబట్టి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని నెయ్యి వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ నాకు తాటిపండు పేస్ట్ అనేది, గుజ్జు అనేది మొత్తం దీంట్లో సర్దేసుకున్నాను అనమాట. ఈ నాలుగిట్లోనూ చక్కగా కరెక్ట్గా సర్దేసుకున్నాను మొత్తం అంతాను. చూడండి, ఇలాగా మొత్తం అంతా సర్దుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని మనం మళ్ళీ దీన్ని తీసుకుని రెండో వైపు తిప్పుకోవాలి కదా, రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇదిగోండి, జాగ్రత్తగా తిప్పుకోండి రెండో వైపుకి, లేదు అంటే మళ్ళా ఇలాగా విరిగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. నేనైతే జాగ్రత్తగా తిప్పుకున్నాను. ఫస్ట్ టైం తిప్పుకోవడమే కష్టము, రెండోసారి రెండో వైపు కాలిపోయిన తర్వాత తీసుకోవడం ఈజీగానే వచ్చేస్తుంది. అలా 4 తీసేసుకుంటున్నాను అనమాట. ఒకటి తీసిన తర్వాత రెండోది కొంచెం ఈజీ అవుతుంది, మూడోది ఇంకా కొద్దిగా ఈజీ అవుతుంది, నాలుగోది వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. ఇలా చిన్న చిన్న వాటిల్లో తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా కూడా జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం నేను మళ్ళీ నెయ్యి వేసుకున్నాను అనమాట పైన. మళ్ళీ మాడిపోతుందేమోనని భయం కొలిది కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇది పెద్ద పెద్ద పొయ్యిలండి, అందుకని చాలా మంట ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికోసమని తొందరగా మాడిపోతుంది. అందుకని చాలా సిమ్లో పెట్టినా కూడా తొందరగా హీట్ అయిపోతుంది. ఈ రెండో వైపు కూడా కాలిపోయింది, చూసారా, చక్కగాను మంచిగా కాలింది. తిప్పేసుకుంటున్నాను. ఈసారి ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. ఒకవైపు ఎలాగో కాలిపోయింది కాబట్టి మొత్తం అంతా కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ 4 కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. కానీ నాకు రుచి అయితే భలే నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. అసలు ఒక్కొక్కసారి అయితే కండ్రెక్కిపోద్ది అనమాట, కొంచెం చిరుచేతిలాగా వస్తుంది. అలా లేకుండా చాలా మంచిగా వచ్చాయన్నమాట. ఈ బొంబాయి రవ్వ బియ్య పిండి కలుపుకుంటే చాలా చాలా బాగా వచ్చింది. ఈ బియ్యపు రవ్వతో కూడా చేసుకుంటారు. మా చిన్నప్పుడు బియ్యపు రవ్వతో చేసేవాళ్ళు అనమాట, అది కూడా చాలా బాగుండేది. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. అందరూ తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, రుచి అయితే అద్భుత. తాటిపండు కనుక నాకు ఎప్పుడైనా దొరికితే పిండి కలపడం కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇప్పటికైతే నాకు దొరకలేదు. ఇదిగోనండి, చాలా వేడిగా ఉంది, చేతులు కాలిపోతున్నా కూడా వేడివేడిగా అలాగా తింటున్నాను అనమాట. ఎందుకంటే ఆ వాసన అలా ఉందన్నమాట, ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఇప్పుడే కదా పెనం నుంచి తీసి ప్లేట్లో పెట్టుకున్నాము.
ఊదుకుంటూ ఊదుకుంటూ తింటున్నాను. వేడిగాను తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది. వేడిగా ఉంది బాగా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. తాటి పండు రొట్టె అంటే తాటిపండు నాకేం దొరకలేదు, మా చెల్లెలు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఓకేనండి, ఇది నేను కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.